నమస్తే. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే ఒక అంశం కీలకంగా మారింది. ఎందుకంటే కొన్ని ఇంటర్లింక్ అవుతా ఉన్నాయి. సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు, కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి అంశాలపై మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఏమంటారక్క, విలీనం అనేది చాలా రోజుల నుంచి మీరు చెప్తా ఉన్నారు. అప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా ప్రధానంగా చెప్పారు. ఇది ఇప్పుడు కూడా మళ్ళీ తెరపైకి వస్తూ ఉంది. సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే నిన్న మొన్న రాజీనామా చేసినటువంటి గోలబారాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కవిత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ మూడు ఇంటర్లింక్ అవుతా ఉన్నాయి. మీరు దీన్ని ఎలా చూస్తారు? దీని అన్నిటికీ నువ్వు అన్నట్టుగా 2-3 రీజన్లు పాతయన్ని గుర్తు చేసుకుందాం. మేము ఎప్పటి నుంచో అంటున్నాం, వీళ్ళు బహిరంగంగా విలీనం కాకుండా అంతర్గతంగా విలీనం అయిపోయినరు. శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటి అని ఎప్పటి నుంచో చెప్పినాం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి చెప్తున్నాం. ఇప్పుడు బహిర్గతమైంది. మేము అన్నమాటనే రుజువైంది, మేము అన్నమాటనే నిజమైంది కదా. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ప్రతిదీ నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీని గెలిపేయడం కోసం వాళ్ళ క్యాండిడేట్ ని నిలబెట్టలేదు. ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ క్యాండిడేట్ ఎక్కడెక్కడ గెలిచిండో అక్కడక్కడ వాళ్ళకు డిపాజిట్లు రాలేదు. అట్లా ఒక్కొక్కటి చూసుకుంటే కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే ముందు ఆల్రెడీ ఎన్ని దేశంలో ఉన్నటువంటి వివిధ అపోజిషన్ టు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీలకి నోటీసులు వస్తాయి, వాళ్ళ మీద ఈడీ దాడులు అవుతాయి, వాళ్ళకు రకరకాల ఇబ్బందులు అవుతాయి. కానీ కేవలం తెలంగాణలో ఉన్న కేసీఆర్ పార్టీకి మాత్రం ఏనాడు కూడా ఈడీ దాడులు కానీ, సిబిఐ దాడులు కానీ, నోటీసులు కానీ, వాళ్ళ మీద కనీసం కాకి కూడా వాళ్ళలేదు వాళ్ళ ఇళ్ల మీద. అట్లాంటిది ఎందుకు 10 ఏళ్ళు మనం అందరం చెప్తున్నాం. వాళ్ళు చెప్పిండ్రు, నడ్డా వచ్చి చెప్పిపోయిండు, మోదీ వచ్చి చెప్పిపోయిండు, అమిత్ షా వచ్చి చెప్పిపోయిండు, కాళేశ్వరం ఏటీఎం కార్డ్ అయింది, దీని మీద 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని వాళ్ళు చెప్పారు. మేమైతే రుజువు చేస్తున్నాం. ఇప్పుడు మరి మేము ఎలక్షన్లకు ముందు మాట్లాడినాం, మేము ఇప్పుడు రుజువు చేస్తున్నాం. అదే దాంట్లో అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబ సభ్యులు, కాంట్రాక్టర్లు అందరూ కలిసి దీన్ని దోపిడీ చేసినని మేము రుజువు చేస్తున్నాం. ఒకటి ఏదైనా తప్పు చేయడానికి 5 నిమిషాలు కాదు, దాన్ని సరిదిద్దడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రతిదీ రుజువు తీసి ఆధారాలతో సహా అసెంబ్లీలో మాట్లాడతామని నిన్న ముఖ్యమంత్రి గారు, ఘోష్ గారి నివేదికని బట్టి ముఖ్యమంత్రి గారు చర్చలు, కేబినెట్ తో చర్చలు చేసి అసెంబ్లీలో పెడతానని చెప్పిండు. మేము చెప్పింది ప్రతిదీ తూచా తప్పకుండా జరుగుతుంది. మేము అన్నమాటని రుజువు చేపిస్తున్నాం. ఒక్కొక్కటి ఏమన్నామో ఆ విధంగా వాళ్ళు. కానీ బీజేపీ ఇప్పటిదాకా 11 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఆరోపణలు చేసింది తప్పించి ఏనాడు కూడా వాళ్ళకు ఇంటర్లింక్ ఉన్నట్టు ఎప్పుడు కూడా వాళ్ళు బయట వేయలేదు. మేము చెప్పినాం అదే ఉందని. గల్లీలో కొట్లాడితే ఢిల్లీలో పోయి దోస్తానీ చేస్తారని. సో ఇవన్నిటికీ తర్వాత ఇంకో కథ మనకు. ఇదేది రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీ మునుగోడు ఎలక్షన్ల టైంలో ఫామ్ హౌస్ లో 4 ఎమ్మెల్యేలు దొరికిర్రు. నిన్న చూసినావు కదా, గువ్వల బాలరాజు కూడా ఉండే కదా. సో ఇంతకు ముందు ఎవరైతే 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మారి బీజేపీలకు పోవాలనుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఒక్కటొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. అప్పుడు కాదు అని కేసీఆర్ కొట్టేసినా, కాదు అని 4 కొట్టేసినా, రకరకాలు ఏదో ఒకటి మమ్మల్ని బీజేపీ అందుకు పిలిచింది, ఇందుకు పిలిచింది, ఏవేవో కాకమ్మ కథలు చెప్పిండ్రు. 2 ఒకటికి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉండి కొన్ని రోజులు తెర మీద అది కనిపించినా కూడా కనుమరుగు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఎన్నికలలో దుబ్బాక ఎన్నికలలో ఏదో ఒక రకంగా గెలిచిండ్రు. తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో పరాజయం పొందుతున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇప్పుడు మాజీలు ఎవరెవరైతే ఓడిపోయినా, ఆ రోజు ఫామ్ హౌస్ లో దొరికిన అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కొక్కరుగా మొదట గువ్వల బాలరాజు బయటికి వెళ్ళాడు. ఇంకా అందరు ఏమంటారు, బీజేపీలోకి పోతారు ఇంకా చాలా మంది మాజీలు అని. ఇట్లాంటి దుర్మార్గుల్ని, ఇట్లాంటి అవినీతి చేసిన వాళ్ళని, అరాచకం చేసిన వాళ్ళని బీజేపీ హిందుత్వము, మాకు దేశభక్తి అని మాట్లాడేటటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళకే మాకు ప్రియారిటీ ఇస్తాము అన్నారు. మరి గువ్వల బాలరాజుకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడనో, గువ్వల బాలరాజుకి మరి వీళ్ళకున్నటువంటి దేశం ధర్మం కోసం బతికేటంత ఎంత ఉందో వాళ్ళ దగ్గర వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు గువ్వల బాలరాజు పోతాడు అని అంటారు, 9వ తారీఖు ఆల్రెడీ పెట్టుకున్నాడు అని. అది ఒక విషయం అయితే ఆల్రెడీ ఆయన ఆడియోనే లీక్ అయింది, మనం చూసినాం. విలీనం అంటున్నారు, అంతకన్నా ముందే మనం పోతే సేఫ్ సైడ్ కదా అని మాట్లాడినరు. ఆ మాటని ఆయన మళ్ళీ మీడియా ముంగల మాట్లాడుకుంటూ ఎవరన్నా అడుగుతూనే ఉంటారు, దాని తగ్గట్టు సమాధానం చెప్పిన దాన్ని ఎన్రాల్ చేయకుండా ఏదో అక్కడికే నేను క్లోజ్ చేసేసి ఆ మ్యాటర్ని అక్కడికే మాట్లాడి దానికి సంజాయిషి చెప్పుకున్నా అని చెప్తున్నాడు. కానీ
పొగలేందే నిప్పులేందే పొగ రాదు అనే దానికి ఆయన మాట్లాడినటువంటి మాటలకి పార్టీలో నుంచి రాజీనామా చేయడానికి ఇవన్నీ రకరకాల కారణాలు మన కళ్ళ ముందు నిజాలను కనబడుతున్నది. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ వేరేది లేదు. మీరన్నట్టు కవిత ఆల్రెడీ చెప్పింది, బీజేపీతో మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లలో కానీ అన్ని విధాలా మనం నష్టం చేరడానికి కాంగ్రెస్ బీజేపీతో మీకు అంతర్గతంగా పొత్తుంది అని చెప్తున్నది. ఆ మాటనే నిజమయ్యేటట్టున్నది అని అందరు అనుకుంటున్నారు. నానాని వాళ్ళకి నాన్నకు రాసిన లేఖలో ఉన్నది. అండ్ తను కూడా ఒక ప్రైవేట్ ఛానల్ ముంగల మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మేము అనలేదు, ఎప్పుడో అన్నాం వీళ్ళకు పొంతన ఉన్నది అని. కాబట్టి వాళ్ళు విలీనమైన అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నా బహిరంగంగా పొత్తు పెట్టుకున్నా ఏదైనా బీజేపీ వాళ్ళకు వీళ్ళకు స్నేహభావం ఉన్నది. నేను చెప్పిన కదా, శరీరాలు వేరైనా ఆత్మలు రెండు ఒక్కటే. ఒక్కరిని కాపాడడం కోసం ఒక్కరు. బీజేపీ బీఆర్ఎస్ ని ఎందుకు కాపాడుతుంది? డబ్బులు ఇస్తుంది. బీఆర్ఎస్ కి ఏం కావాలి? తన మీద ఉన్నటువంటి కేసులు మాఫీ చేయాలి. ఈ రెండుకి సత్సంబంధం, అవినాభావన సంబంధం ఉంటది. కాబట్టి వాళ్ళిద్దరు ఒక్కటే. ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా కాదు అని ఎంత గింజుకున్నా, కాదు అని ఎంత మీదికి వాదించినా, పాపం కొంతమంది బీజేపీ నాయకులు కార్యకర్తలు లబోదిబో మొత్తుకుంటున్నా కూడా అది జరగాల్సింది. కేంద్రంలో ఒప్పందం జరిగిపోయి లోపాయికర ఒప్పందాలతో వాళ్ళ స్కెచ్లు వాళ్ళు ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నారు. కేసీఆర్ కుటుంబము అంటే భయం లేదు. శరీరంలో ఎవరికైనా భయం కనబడుతుందా? మేము ఇంత దోపిడీ చేసినాం, లోపల అంతర్మదనం ఉండొచ్చు, ఏమైతుందో త్రుటిలో తప్పి ఇంకేమన్నా కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కానీ అధికారులు కానీ వదలకపోవచ్చు అనుకుంటారు. కానీ కేంద్రంలో మేము చాలా మేనేజ్ చేసుకున్నాం, చాలా ముడుపులు ఇచ్చినాం. కాబట్టి ఎక్కడో మేనేజ్ అవుతుందని ఒక పక్క ఉన్నా, రెండో పక్క భయంలో ఉన్నది కుటుంబం మొత్తము. కాబట్టి రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళందరూ కొట్టుకొని సచ్చి. ఈ రెండుటి మధ్యలో బీఆర్ఎస్ మాత్రం ఖతమయ్యే పరిస్థితికి డెఫినెట్ గా వచ్చేసింది. ఎందుకంటే ఇటు కొట్లాటలు, అటు అవినీతి, అటు బిడ్డ బహిరంగంగా వచ్చి వాస్తవాలను చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ కు మూడింది, ఖతమైపోయే రోజు వచ్చింది. కారు గ్యారేజీకి పోయింది, టైర్లు పంక్చర్ అయినాయి, ఇక జెండా ఖతమైపోయింది. నెక్స్ట్ కవిత రాజకీయాలను ఎలా చూస్తాం? కుటుంబంలో ఉండి సొంత పార్టీలో ఉండి అదే పార్టీలో ఉంటా అంటుంది, ప్లస్ కేసీఆర్ మా నాయకుడు అంటుంది, కానీ మాత్రం తన అన్న నాయకత్వం మాత్రం యాక్సెప్ట్ చేస్తలేదు. దీన్ని ఎలా చూస్తాం? ఇక అవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి లోపల జరుగుతున్నటువంటి కొట్లాటలు, రాజకీయము, వాళ్ళకు ఆస్తుల పంపకాలు, వాళ్ళ లొల్లి పంచాయతీ మస్తు నడిచింది. నేనే నాయకురాలని ఆమె చెప్తుంది, నేనే నాయకుడిని అని కేటీఆర్ చెప్పుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవబడి బయటకు వచ్చిందా, లేకపోతే యాక్టింగ్ చేస్తున్నారా, ఇంకేమన్నా ఉండొచ్చు. ఇది వాస్తవాలు మన కళ్ళకు కనబడదు. సినిమాలు చూస్తాం, సస్పెన్స్ ఎప్పుడు వీడుతుంది, సినిమా ఎండింగ్ లో వీడుతుంది. కాబట్టి ఇది సస్పెన్స్ అయిండొచ్చు, లేదా డ్రామా ఏమన్నా బిడ్డని మేనేజ్ చేస్తూ వాళ్ళ పార్టీ ఎట్లానూ కుదేలైంది. అట్లీస్ట్ ఆడపిల్ల కాబట్టి బిడ్డ లైమ్ లైట్ లో ఉంటే మేము కథమైపోయినా బిడ్డనన్నా కనబడుతుంది అనే ఆలోచనలు, ఆమె బెయిల్ మీద ఉన్నది కాబట్టి ఆమెకు సైడ్ ట్రాక్ పట్టించి చేపిస్తున్నాడు కేసీఆర్. కొడుకు విన్నాడు కాబట్టి బిడ్డను ఆయననే పంపించి చేపిస్తున్నాడేమో, లేదా కవితనే నిజంగానే బయటకు వచ్చి నాకు ఆస్తులు సరిగ్గా వాటా ఇయ్యలేదు, నాకు సరిగ్గా పంపకాలు జరగలేదు, రాజకీయమైనా సరే ఆర్థికంగా ఆస్తులు అయినా సరే నాకు సరిగ్గా వాటాలు దక్కలేదు కాబట్టి అని చెప్పేసి ఆ మాట చెప్పకుండా బయటకు వచ్చి లొల్లి చేస్తుందో, నిజంగానే ఆమె మీద ఏమన్నా ద్వేషం పెంచుకొని కేటీఆర్ నేను కాకపోతే నా చెల్లెలకి ఎట్టి పరిస్థితులు అవకాశం ఇయ్యను అనే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా సరే వాళ్ళ కుటుంబంలో అలజడి మాత్రం రేగింది. కవిత ఏదో చెప్పు పాపం ఎక్కడ పోవాలి. క్యాడర్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు స్తబ్దుగుండిపోయినరు. కొంతమంది కవిత వెంబడి తిరిగేటోళ్ళు జాగృతి అంటుంది, దానికి జెండా లేదు, ఎజెండా లేదు. దానికి ఏం జెండా ఉన్నది చెప్పు? ఒక జాగృతి అనేది ఒక ట్రస్ట్ మన్ను మషాడం పెట్టుకొని బతుకుతున్నది. ఆ ట్రస్ట్ రాజకీయం కాదు కదా, తెలంగాణ సంస్కృతి అనే పేరు మీద వచ్చింది, ఏదో వచ్చిండొచ్చు. అప్పుడు ఏదో డబ్బులు అటు పంపించుకోవాలి కాబట్టి ఒక ట్రస్ట్ ద్వారా బతుకమ్మ పేరు మీద డబ్బులు సహా బట్టియాలి కాబట్టి ఒక జాగృతి అనేది పుట్టుకొచ్చింది. ఆ జాగృతిలో ఒక ట్రస్ట్ ఏర్పడ్డది. ట్రస్ట్ లోకి 100 కోట్లు పోయినాయి, ప్రభుత్వం డబ్బులు జాగృతిలోకి పోయినాయి. అట్లా రకరకాలుగా ఆమె వాటా ఆమె తీసుకున్నది, ప్రజల సొమ్ముని ఆమె వాటాగా తీసుకుంది. ఆ డబ్బు మస్తున్నది. ఇప్పుడు 2 రోజులు లొల్లి చేయడానికి ఏం పెద్దగా ఉల్లిగడ్డ మీద పొట్టు పోయినట్ల కాదు. ఏం చేసినా ప్రజల సొమ్ము అట్లా ఇట్లనో
కనీసం ఆడ పని చేయడానికి వచ్చిన కార్యకర్తల కన్నా 500,000 రూపాయలు ఇస్తేనన్నా వాళ్ళకన్నా ఒంటికి అంటుతాయి. మా పైసలే కదా దొబ్బి తిన్నాయి. కాబట్టి అట్లనన్నా 72 గంటలు కూర్చున్నప్పుడు ఆడ వచ్చిన కార్యకర్తలకి ఇంత ఖర్చులకు పైసలు ఇస్తేనన్నా బాగుంటది కవిత అని అంటున్నా. అదేమంటారు, పక్కింటోనికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అన్నట్టు కవిత కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ జారీ చేసి 42% రిజర్వేషన్ ని అసెంబ్లీలో పాస్ చేసుకొని పార్లమెంట్ లో పెట్టడానికి నిన్న పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి అందరు నాయకులు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఈమె ఈడ కూర్చొని ధర్నా చేస్తుంది. మా ప్రభుత్వం ఈడున్నది, నువ్వు కొట్లాడాల్సింది కేంద్ర ప్రభుత్వం మీద. పోయి బీజేపీకి మేము ఎట్లా కొట్లాడుతున్నావు నువ్వు కూడా పోయి అట్లా కొట్లాడు, లేకపోతే మాతో సంఘీభావం తెలపడానికి రావాల్సింది. ఇవన్నీ ఇడిచిపెట్టేసి నేను పోయి ఆడ ధర్నా చౌక్లో 72 గంటలు నిరాహార దీక్ష చేస్తానంటే ఎవరి మీద ఎవరు కొట్లాడుతుర్రిడా? ఎందుకు కొట్లాడుతున్నావు? మీ నాయన ఉన్నప్పుడు 32% తీసుకొని వచ్చి 21% చేస్తే నోరు మెదపని దానివి. ఇప్పుడు మేము 42% తీసుకొని పోతే నీ నోరు ఎట్లా మెదులుతుంది? ఎందుకు వస్తున్నాయి మాటలు అంటే నిన్ను లైమ్ లైట్ లో ఉంచుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నావు తప్పించి ఇంకోటి ఏం లేదు. అందరు తువాను ఊస్తున్నారు. కవిత ఏంది ఈ 42% బిల్లుకు రిజర్వేషన్ కి కవితకి ఏం సంబంధము? వాళ్ళ ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక మహిళా మంత్రి లేకపోతే నోరు లేవలేదు, ఒక మహిళా కమిషన్ వేయకపోతే మేము రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తే అప్పుడు కానీ రెండవసారి గవర్నమెంట్ ఫామ్ అయిన దాకా మహిళా కమిషన్ లేకపోయే. ఇవన్నీ లేని దాన్ని వచ్చి నేను ఈడొచ్చి కూర్చొని ధర్నాలు చేస్తా అంటే నీకు ఈ ధర్నాకేం సంబంధం? నువ్వు బీసీ బిడ్డవా? కాదు. నువ్వు మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, ఏనాడన్నా ఒక్కరోజన్నా లేవనెత్తినవా ఈ బీసీ బిల్లు గురించి? ఎప్పుడు కూడా మాట్లాడని దానివి సడన్ గా మేము ఇచ్చిన హామీని, కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని మేము నెరవేరుస్తుంటే నువ్వు వచ్చి పండగ చేసుకుంటున్నావు. చేసుకో కాదన్నది కాదు, కానీ మా మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటే నీకెక్కడ న్యాయం ఇది? తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు నన్ను ఇది రంగులు చల్లుకుంటేవి, డాన్సులు చేస్తేవి, బిల్లులు పాస్ చేయడానికి మేము సంతృప్తిగా ఉన్నాము, ఇది సంబరాలు చేసుకునే సమయం అంటివి. మళ్ళా వచ్చి 72 గంటలు అంటున్నా అంటే 2 నాలుకల మూతివే, 2 మూతుల పామువా నువ్వు? ఇట్లా మాట్లాడతావు, అట్లా చేస్తావు. అసలు నీ సంగతి ఏంది? మీ నాయనకు నీకు పంచాయతీలు ఉండొచ్చు, మీ అన్నకు నీకు పంచాయతీలు ఉండొచ్చు, మీ బావకు నీకు పంచాయతీలు ఉండొచ్చు, అదేవాడు మొన్న లిల్లీ పుట్టుగానికి నీకు పంచాయతీలు ఉండొచ్చు, మీ పార్టీలో అనేక రకాల పంచాయతీలు ఉండొచ్చు. ఆ పంచాయతీలన్నీ ఆ ప్రెస్టేషన్ అన్ని తీసుకొని వచ్చి మా పార్టీ మీదనో లేకపోతే అక్కడ కూర్చొని ధర్నా చోలా పాపం కన్ఫ్యూజ్ లో ఉన్నటువంటి నీ పక్కకున్న కార్యకర్తల మీద ఇవన్నీ రుద్దడం దేనికమ్మా? నువ్వేమన్నా రాజకీయం చేయాలంటే నిజంగానే నేను రాజకీయం చేస్తున్నా అంటే బయటికి రా. మీ నాయన పార్టీ జెండానన్న పట్టుకొని, నువ్వు సపరేట్ జెండానన్న పట్టుకొని నువ్వు పార్టీ నాయకురాలుగా బయటికి రా. నువ్వు జాగృతి పేరు మీద వచ్చి నేను చేస్తున్నా అంటే ఏడు వరకు కరెక్ట్ ఇది? అప్పుడు జరిగింది ఏంది? ఉన్నాయి కూడా మీ నాయన మొత్తం అడగంటి ఇచ్చేస్తే ఇప్పుడు వచ్చి మేం చేస్తున్న దానికి సన్న బియ్యం ఇస్తే లొల్లి చేస్తుంది, రేషన్ కార్డులు ఇస్తే లొల్లి చేస్తుంది, బీసీ బిల్లు పాస్ చేస్తే లొల్లి చేస్తుంది. అంటే మేము ఏది చేసినా దానికి లొల్లి కూర్చున్నావు నువ్వు. అంటే నువ్వు మా మీద వ్యతిరేకమా, మీ నాయన మీద వ్యతిరేకమా, లేకపోతే యావత్ తెలంగాణ సమాజం వ్యతిరేకివా నువ్వు? ఇప్పుడు బిల్లు పాస్ చేయొద్దనే నీ లొల్లి దేనికి? ఇక్కడ రాష్ట్రంలో సమస్య అయిపోయింది, ఉన్నది పెండింగ్ కేంద్రాన్ని. దానికంట ముస్లింలను కలిపి వాటా ఇస్తున్నది సపరేట్ గా ఇయ్యనంటే ఏం తెలివి ఉన్నది మీకు? ఇది ముస్లిము అనేది మతానికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ కాదు, కులానికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్. గుర్తుంచుకో. గాయంతో కూడా తెలియకపోతే నువ్వు చాలా రాజకీయం చేసినావు, చదువుకున్నావు, విదేశాలకు వచ్చినావు, లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్నావు, సొమ్ము చేసుకున్నావు. ఇవన్నీ నీకు తెలివి ఉండాలి. తెలివి లేదన్నాను, తెలివి ఉండే అతి తెలివి ప్రవర్తిస్తున్నది అని నేను అనుకుంటా. ఇప్పుడు మీ దగ్గర కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్ట్ మీ దగ్గర ఉంది, దాన్ని అసెంబ్లీలో పెట్టబోతా ఉన్నారు. అవును, ముఖ్యమంత్రి క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయా? అన్ని ఉంటాయి. ఆడే ఇప్పుడు అసెంబ్లీలో పెట్టిన తర్వాత తీర్మానం ఏమి జరిగితే దానికి కట్టుబడి అధికారులకు అది సబ్మిట్ చేస్తారు. అదే అధికారులు వాళ్ళు కూర్చొని మళ్ళా అధికారులందరూ కూర్చొని దాని మీద చర్చ చేసి ఏం శిక్ష చేయాలని వాళ్ళే చూస్తారు. దేనికైనా ఒకదానికి ప్రతిదానికి ఒక్కొక్క సెక్షన్ శిక్ష ఉంటది కదా. వాళ్ళు చేసిన అవినీతికి ఏ సెక్షన్ శిక్ష సరిపోతుందో అది అధికారులు నిర్ణయిస్తారు, కేబినెట్ లో ఆమోదం తెలుపుకుంటారు. జైల్లో పెడతారా? నేనేం చెప్తున్నా, జైల్లో పెడతారా, ఉరి శిక్ష చేస్తారా, యావజ్జీవ శిక్ష చేస్తారా అనేది పెట్టిన సెక్షన్ల పడక తప్పదు. మరి తప్పు చేసినోడికి ఎవరికైనా తెలంగాణ మోస్తా ఉంది. 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద భారం పడింది. ఒక్క కాళేశ్వరమే కాదు, అన్ని దాంట్లలో వ్యవస్థలలో
అవినీతి జరిగింది, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవినీతి జరిగింది, విద్యుత్ శాఖల అవినీతి జరిగింది, సివిల్ సప్లైలలో అవినీతి జరిగింది, గొర్రెల పెంపకంలో అవినీతి జరిగింది, కార్ రేసులో అవినీతి జరిగింది, నీకు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేయాలనో అట్లా డబ్బులు తిన్నావు. ఇట్లా వీళ్ళు ఒక్కలే కాదు, నిన్న ఒక వీడియో చూసినా వాళ్ళ కేటీఆర్ వాళ్ళ పెద్దమామ చిన్నమామలు అంట కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి సంపుతామని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఎంతో మంది దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశారు. వాళ్ళకి డబ్బు అనేది వాళ్ళ నిలువెత్తు కాదు కదా, వాళ్ళు 10 అంతస్తులు 20 అంతస్తులు కట్టుకొని దాని నిండా డబ్బులు పోసుకున్నా కూడా వాళ్ళకి ఆశ తీరలేదు, ఆశకు అంతు లేదు, ఆత్మకు సుఖం లేదు. ఆ ఆత్మ పోయినాడే వీళ్ళకు ఉన్నటువంటి పైశాచిక ఆనందం కథమవుతుంది. అప్పటిదాకా ఇక ఎన్ని కేసులు ఉన్నాయి, ఒక గొర్రెల స్కామ్ ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయమ్మా. తప్పు చేయడానికి 10 ఏళ్ళు వాళ్ళు మామూలుగా చేయలేదు కదా అవినీతి. చర్యలు ఎప్పుడు జరుగుతాయి? ఫైనల్ స్టేజ్ వచ్చినాక చర్యలు జరపబడతాయి. నేను అప్పుడే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? లాస్ట్ కి అరెస్ట్ అవుతాడు. వీళ్ళంతా విలన్లు అంతా, మళ్ళీ అవినీతి చిట్టా అంతా బయటికి రావాలి. ఒక్కొక్క దాని మీద అరెస్ట్ ఎన్నిసార్లు చేస్తాం? అరెస్ట్ అనేది ఏ దాని మీదనైనా 100 కేసులు పెట్టినా ఒకటేసారి అరెస్ట్ అవుతారు కదా. శిక్ష అయినా ఏమైతుంది? 100 హత్యలు చేసినా ఒకటేసారి ఉరి శిక్ష పడుతుంది. కానీ అన్ని శిక్షలకి రాయాలి కదా, 100 తప్పులు చేసిన శిక్ష రాయాలి. సరిపోదా ఇంకా మీకు? అంటే ఏంది ఇప్పుడు ఇన్ని కేసులు బయటికి తీసినాము, కేంద్ర ప్రభుత్వం ఒక్క రోజు కూడా వాళ్ళ మీద గిది ఫలానా అని చెప్పిండ్రు తప్పించి ఒక్క రోజన్నా దాని మీద ఏదన్నా మాట్లాడినరా? మేము మాట్లాడినాం, దాని మీద పూర్తిగా ఒక కమిటీ చేసినాం, దాని మీద ఆధారాలన్నీ తీస్తున్నాం. వాళ్ళు చేసిన ఈ తప్పు చేసినోడు 100 రకాలుగా దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడు. దాచిపెట్టిన ప్రతి జాగల నుంచి తీయాలి కదా మేము తప్పు. బట్ తప్పు చేసినోడు ఏడో ఒక జాల తప్పైతే వదిలిపోతాడు. అవన్నీ పట్టుకొని వెలికి తీయాలి కదా. చర్యలు పక్కా ఉంటాయి. పక్క ఎందుకుండవు? ఏంది చట్టం ఎవరికన్నా చుట్టమా? ప్రతి ఒక్కరికి చట్టం సమానమే. ఓనికి ఎక్కైతే ఒక తక్కువైతే ఉండొచ్చు, కానీ చట్టం మాత్రం ఎవరికి కూడా చుట్టం కాదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇన్ని గణం చెప్పిన వాళ్ళం మేము, రేపు అరెస్ట్ చేయకపోతే మీరే మమ్మల్ని తిట్టరా? డౌట్ వస్తుంది కదా. 100% వస్తుంది వాస్తవం. కాబట్టి నేను చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు దీంట్లో ఎక్కడ కూడా జోక్యం చేసుకోరు. దానికి కమిటీలకు అప్పచెప్పిండ్రు, చట్టానికి అప్పచెప్పిండ్రు, దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఆరోపణలు చేసినాం, దాని మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణ అనంతరం ఏ సెక్షన్ల కింద ఏ శిక్షలు పడతాయి అనేది వెలికి వచ్చిన తర్వాత మీరు నేను అందరం కలిసి చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.